కేసు టాలీవుడ్ లో పెనుదుమారమే రేపుతోంది. పలువురు బడా స్టార్ల పేర్లు ఇప్పటికే బయటకొచ్చేశాయి. హీరో నవదీప్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. నవదీప్ కు నోటీసులు అందాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ వార్తలను నవదీప్ నిర్ధారించాడు. సిట్ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని నవదీప్ తెలిపాడు. విచారణకు హాజరవుతానని స్పష్టం చేశాడు. ఎక్సైజ్ విచారణకు సహకరిస్తానని, కెల్విన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ చెప్పాడు. హీరో తరుణ్ ని కలిసి 2-3 ఏళ్లు అయిందని నవదీప్ చెప్పుకొచ్చాడు. ఈ డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో తరుణ్ గురించి నవదీప్ ప్రస్తావించాడు. అయితే ఈ విషయంపై నోటీసు అందుకున్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. చార్మి నాకు పూరి జగన్నాథ్ డ్రగ్స్ అలవాటు చేశాడని తెలిపింది. కెల్విన్ మాకు మిత్రుడు మాత్రమే అంటూ తెలిపింది. తరుణ్ స్పందిస్తూ డ్రగ్స్ తో నాకు సంబంధం లేదు. నోటీసులు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. వాళ్ళంతా కేవలం నా పబ్కి వచ్చేవాళ్ళు, అంతకుమించి నాకు ఏమీ తెలియదు. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమా రిలీజ్ కాకుండా చేయడానికి ఎవరో ఇదంతా చేయించి ఉంటారంటూ చెప్పుకొచ్చారు. నందు నా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఈ విషయంపై స్పందిస్తూ నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు. అలాంటిది డ్రగ్స్ తీసుకున్నానని టీవీలో చూసి షాక్ అయ్యాను. అయితే పోలీసులు మాత్రం IST అనే డ్రగ్ను తీసుకుంటున్నారు అని తెలిసాకే నోటీసులు పంపామని తెలిపారు.